నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య రత్న డాక్టర్ శ్రీమతి కోనాల భాగ్యలక్ష్మి రెడ్డి గారు ఉన్నారు. అమ్మతో మనం మాట్లాడదాం. నమస్తే అమ్మ. నమస్తే అమ్మా. అమ్మ, ఇప్పుడు ఆర్థిక ఇబ్బందులు ఉన్న వాళ్ళు ఉంటూ ఉంటారు. చాలా జీవితం అనేది చాలా కష్టాలతో నిండిపోయి ఉంటూ ఉంటుంది. ఇప్పుడు అలాంటి పరిస్థితుల్లో ఇంకా మనం బయటికి రావాలంటే ఒక రెమెడీ అంటూ ఉందమ్మా? కష్టాల నుంచి బయటకు రావడానికి రెమెడీ అంటూ ఉందమ్మా. ఎలాంటి రెమెడీ అంటే కనుక మనకి తెలియకుండానే మనము కొన్ని కష్టాల భారి పడిపోతూ ఉంటాడు మానవుడు. 84 లక్షల జీవరాశుల్లో చాలా మంచి జన్మ, ఉత్తమమైన జన్మ మానవ జన్మ. అలాంటి మానవుడు చిన్నప్పటి నుంచి కూడా బాల్యావస్థ, ఆ బాల్యంలో ఏం చేస్తాడు? చక్కగా ఆటలతోటి పాటలతోటి గడిచిపోతుంది. యవ్వనంలో ఎలా ఉంటుంది? నాకేం తక్కువ, నేను అందగాడిని, నేను ఐశ్వర్యవంతుడిని అని ఒక విధమైన 8 రకాల మదాలతో ఉంటాడు. ఆ తర్వాత ఇంకా కొంతకాలం నడుస్తుంది, మంచి ఉద్యోగస్తుడు అవుతాడు, పెళ్ళం రావాలి, ఉద్యోగస్తుడయ్యాడు, 5 అంకెల జీతం వస్తుంది అంటే కనుక క్యూ కడతారు, పెళ్ళం వచ్చింది. పెళ్ళం వచ్చిన తర్వాత కుటుంబీకుడు అయ్యాడు. సరే, వంశాభివృద్ధి కోసం సంసారం సాగరం దాంట్లో ఈస్తున్నాడు, అయింది. అయిన తర్వాత ఆ కుటుంబీకుడు అవస్థల్లోకి పెడతాడు. ఎలాంటి అవస్థలు అవి అంటే కనుక డబ్బులు సరిపోకపోవడం, అధిక ఖర్చులు, తర్వాత ప్లానింగ్ లేకపోవడం, ఆ తర్వాత ఏ విధంగా అయినా సరే దేనికైనా సరే తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం, తర్వాత కంగారుగా డ్రైవింగులు చేయడం వల్ల ఇంజరీలు చేయించుకోవడం, యాక్సిడెంట్లు అవ్వడం. అదేవిధంగా కొన్ని విషయాల్లో సమయంలో మాట మీద నిలబడకపోవడం వల్ల పరువు, ఆ తర్వాత ప్రతిష్ట పోగొట్టుకోవడం, తర్వాత చేసే వ్యాపారాల్లో అధిక మొత్తంలో డబ్బు పోగొట్టుకోవడం, వ్యాపార లాస్ అన్నమాట, నష్టాలు. ఆ తర్వాత చేసే ఉద్యోగంలో ఒక పై అధికారి చెప్పినటువంటి టైంకి పాటించకపోవడం వల్ల, ఆయన మాటల్ని ఎదిరించడం వల్ల ఉద్యోగాలు కోల్పోవడం. తుమ్మితే ఊడిపోయే ముక్కులే కదా ఇప్పుడు ఉద్యోగాలు అంటే, ఆ విధంగా కోల్పోవడం, టార్గెట్లు రీచ్ కాకపోవడం, దానివల్ల కూడా మనిషికి నిరాశ నిస్పృహ వస్తాయి. ఆ తర్వాత పిల్లల పెళ్ళిళ్ళు కూడా సమస్యలై కూర్చున్నాయి. మగ పిల్లలైతే వాళ్ళు చదువులు అవ్వాలి, వాళ్ళు ఉద్యోగస్తులు అవ్వాలి, వెనకాల కూడా ఉండాలి, వెనకాల ఇల్లు వాకిలి లేకపోతే పిల్లనిచ్చే నాదుడు లేడు. ఇలాగ మనిషి జీవితంలో కష్టాలు, నష్టాలు, బాధలు, వియోగాలు ఇవన్నీ వెంటాడుతూ ఉన్నాయి. భార్యాభర్తల మధ్య కోపాలు, తాపాలు, సరైనటువంటి అవగాహన లేకపోవడం, ఒక్క మాట మీద పోకపోవడం, నా దారి నీది, నీ దారి నీది అంటే మా దారి మాదే అనేటటువంటి పిల్లలు పుట్టుకొస్తారు. ఇన్ని రకాల ఇక్కట్లు మనిషికి వచ్చి పడుతున్నాయి. 50 ఏళ్ళ వస్తుల్లోకి ఈ కష్టాలు. ఏం చేయాలరా భగవంతుడా అనేసి అప్పుడు ఎలుగెత్తి దేవుడా అంటే, నీ వయసులో ఉన్నప్పుడు తలిచావా? తలవలా. పోనీ యవ్వనంలో తలిచావా? మర్చిపోయాను, నాకు సారీ ఏమనుకోవద్దు. ఆ తర్వాత పోనీ నడి వయసులో తడిచావా? కుటుంబం బాధ్యతలు మోస్తున్నాను నేను, ఏమనుకుంటున్నావు? నాకు ఇంత సాలరీ, నేను కారులో వెళ్ళి రావడం, ఇవన్నీ నాకు ఎంత కష్టం, ఈ ట్రాఫిక్ అని తప్పించుకున్నావు. ఇప్పుడు 50 ఏళ్ళు 60 ఏళ్ళు వచ్చాక మీద పడిపోయినటువంటి వయస్సు, వార్ధక్యం, ఆ జీవితం ఏమిటి అనేది, పర్పస్ ఆఫ్ లైఫ్ని గ్రహించకపోవడం వల్ల కూడా నువ్వు ఈ క్లిష్ట పరిస్థితుల్లో మునకలు వేస్తూ కొట్టుకుపోతున్నావు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఏ యొక్క భగవంతుణ్ణి పూజించాలి, ఏ భగవంతుణ్ణి ప్రేమించాలి, ఏ భగవంతుణ్ణి ఎలా మెప్పించాలి, సులభమైనటువంటి మార్గాలు ఏమన్నా ఉన్నాయా ఈ కలియుగంలో అని ఆలోచిస్తాం కదా. అలాంటి ఆలోచనకు వచ్చినప్పుడు, ఈ ఆలోచన కలిసంతో ఉపనిషత్తు అనే ఒక ఉపనిషత్తు ఉంది కలియుగంలో. కలిసంతో ఉపనిషత్తు అని నారద మహర్షి గారు చెప్పారు. కలియుగంలో నారాయణ నామ మంత్రం తప్ప ఏ మంత్రం కూడా మిమ్మల్ని రక్షించలేదు అన్నాడు ఆయన. పోనీ నారాయణ మంత్రాన్ని చేద్దామంటే ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ అని మొదలు పెడతాం. మొదలుపెట్టి ఒక్కసారి కళ్ళు మూసుకుని నేను తపస్సు చేసి కష్టాలన్నింటి నుంచి బయటకు వచ్చేయాలని ఒక ఆయన చేయడం మొదలెట్టాట. ఇంట్లో ఉంటేనేమో డిస్టర్బెన్స్గా ఉంది, నేను వెళ్ళిపోయి అడవిలో కూర్చుంటానని ఊరి చివర కొంచెం చెట్లు అవి ఎక్కువగా ఉన్న చోట
అది అడవిగా భావించి కూర్చుని చేస్తూ ఉంటే ఎక్కడి నుంచో ఎవరో వచ్చి కాకి వచ్చి రెట్ట వేసిందని కాకి మీద కోపం వచ్చి ఆ తర్వాత చూస్తే ఎవరో వచ్చి స్వాములవారు మా కష్టాలు తీర్చండి అంటుంటే ఈయనకి మొత్తానికి మనశ్శాంతి లేక అక్కడి నుంచి కూడా తిరిగి వచ్చేసాడు. అందువల్ల చిత్తశుద్ధి లేని శివ పూజలేలా అన్నట్లుగా నిన్ను నీవు పరిపక్వతతో ముందుకు తీసుకువెళ్ళాలంటే నీ మీద నీకు అజమాయిషీ ఉండాలి, కోరికల మీద అజమాయిషీ ఉండాలి, నీ కోపం మీద అజమాయిషీ నీకే ఉండాలి. ఆ తర్వాత వినాశితనంగా ఉండడం గొప్ప విషయమే, కానీ అవసరానికి ఖర్చు పెట్టి కొంత పొదుపు చేయడం మదుపు చేయడం అనేది బాధ్యత. ఆ తర్వాత కామ క్రోధ మదం ఆహా ఏంటి నాకేంటి అని గర్వం, చిటికలో చేసేస్తానంట. 60 ఏళ్ళు వచ్చాక చిటికలో కాదు, ఏ విధంగాని టైర్డ్ అయిపోయినావు, నువ్వు కూర్చోవయ్యా అని ప్రభుత్వం కూడా చెప్తోంది. అలాంటి పరిస్థితుల్లో ఎట్లా చక్కబెట్టగలుగుతావు? అందువలన ముందు నుంచి దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. సరే, నామం దగ్గరికి వచ్చాం కదా, మరి ఏ నామస్మరణ చేస్తే తప్పనిసరిగా వివాహం కానిటువంటి వాళ్ళ ఇంట్లో ఉన్నప్పటికీ కూడా మీకు వేదాల్లో చెప్పినటువంటిదే త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం పూర్వారు కమివ బంధనాత్ వృక్షో మృక్షీయమామృతాత్. ఈ మంత్రాన్ని 3 పూటలా కూడానండి, మీ ఇంట్లో వివాహం కాకపోయినా లేకపోతే ఏ విధమైనటువంటి ఒడిదుడుకులు వచ్చినా ఆపమృత్యు దోషాలున్నా ధనం రాకపోయినా కూడా ఇది చేస్తూ ఉండండి. ఆ తర్వాత శుక్రవారం మంగళవారం విడవకుండా ఎవరికైనా పేద వాళ్ళకి చూసి ఆహారం ఏదో ఒక ఆహారం తిని 2 అరటిపళ్ళు దానం చేయండి, లేకపోతే కొంచెము ఏదైనా పదార్థం వండి పట్టుకెళ్ళి పెట్టండి, ఏదో ఒకటి ఇస్తూ ఉండండి. ఏ పరిస్థితి అయినా పర్వాలేదు, ఇస్తూ ఉండండి. కుష్టు వ్యాధి వాళ్ళు ఎక్కడ కనపడినా సరే మీరు దానం చేయండి. ఇక్కడ ఒక స్వానుభవం చెప్తాను. మాకు బాగా కావలసిన వ్యక్తి ఒకళ్ళు, బాగా తెలుసు, కుటుంబ స్నేహితులు. ఆయన అన్ని రకాలైనటువంటి భోగాలలో విలాసాలతో హాయిగా ఆనందంగా జీవితాన్ని ఎంజాయ్ చేస్తుంటే కొడుకు ఎందుకు కొరగాని వాడైపోయాడు. 7th క్లాస్ 8th క్లాస్లోనే నాకు చదువొద్దు, నేను కూడా నీలాగే వ్యాపారం చేసి కోట్లు సంపాదిస్తాను అని కూర్చున్నాడు. అలాంటి వ్యక్తి ఒకనొక సందర్భంలో ఏడుస్తున్నాడట. అక్కడ ఏం కనపడలేదు, కారు ఆగిపోయింది. కారు ఆగిపోతే పిల్లాడు ఇలా అంటున్నాడు, పిల్లాడి దగ్గరికి టీసీ తీసేసి మీ అబ్బాయికి ఇచ్చేస్తాం పట్టుకోమన్నారు. ఆ ఏడుస్తున్నట్ట. అక్కడ ఒక చిన్న గుడి ఉంది, ఆ గుడి దగ్గర ఆగిపోయి తెల్లవారు పెడదాం, నిద్ర వస్తుంది అనేసి, ఏంటి నా బతుకేంటి ఇంత ఉంది, అన్ని విధాలా ఉంది, కొడుకు ఎందుకు కొరగాని వాడైపోయాడు అని ఏడుస్తుంటే శివుడి గుడి అది, శివలింగాన్ని అలా పట్టుకుని ఏడ్చాడట. గుర్తుపెట్టుకో, పట్టుకుని మార్కండేయుల్లా ఏడుస్తే నీ యొక్క అలవాట్లు నీవు వదిలేస్తావా అని అడిగిందంట ఒక వాయిస్ వచ్చి, ఒక స్వరం. ఈ రోజుతో విడిచిపెట్టేస్తాను అన్నాడు. ఆ కుర్రాడు ఇవాళ డాక్టర్ అయ్యాడు, MD. మరి శివుడు ఉన్నాడా లేదా? ఉన్నట్టే కదా. అందువల్ల మీరు చేసేది 100% కాదు, 1000% డెడికేషన్గా ఉండండి. ఆ ఈశ్వరుని గట్టిగా పట్టుకోండి, అమ్మవారిని గట్టిగా పట్టుకోండి. ఏదో ఒక దైవం, కులదైవమా, గ్రామదేవత, ఆ దాన్ని విడిచిపెట్టకండి. డెఫినెట్గా మీరు కష్టాల నుంచి బయటకు వస్తారు, గ్యారంటీగా వస్తాము అనే సంకల్పం అనేది మనకి గట్టిగా ఉంటే మిమ్మల్ని ఎవ్వరు తీసేవాళ్ళు లేరండి. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఓం శ్రీమాత్రే. చాలా చక్కగా తెలియజేశారమ్మా, ధన్యవాదాలు.